నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన విజేత ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. డాక్టర్ వినోద్ చేసిన ఆపరేషన్ నగరంలో పెద్ద సంచలనం సృష్టించింది. 5 స్టార్ హోటళ్లను మించి నగరంలో వెలిసిన హాస్పిటల్స్లో కూడా డాక్టర్ వినోద్ని మించిన డాక్టర్ లేకపోవడంతో గుండె జబ్బులకు సంబంధించి ఎక్కువ మంది వినోద్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. వైద్యం అంటే వ్యాపారంగా, ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మృత్యుద్వారాలుగా మారిన ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి డాక్టర్స్ అక్కడ ఉండటం సామాన్యుల పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్నట్టుంది. ఆసుపత్రులు అన్ని విభాగాల కంటే కార్డియాలజీ విభాగం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అందుకే వినోద్ను కొనేయాలని అనేక ఆఫర్స్ ప్రయత్నించారు అందరూ. అయినా డాక్టర్ వినోద్ ఆ ఆఫర్స్ వీటిని అంగీకరించలేదు. కనీసం తమ హాస్పిటల్లో రోజుకొక గంట కన్సల్టెంట్గా ఉండమని కోరినా అంగీకరించలేదు. వృత్తికే తప్ప డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వని వినోద్ని ఎవరూ ఒప్పించలేకపోయారు. వినోద్ నిర్ణయం విజయకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ పాప తల్లిదండ్రులు వినోద్ను సన్మానించినంత పనిచేశారు. అయితే వినోద్ ఆ ప్రతిభ అంతా తనొక్కడిదే కాదని, ఆ రోజు ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిదేనని అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ విజయను ప్రత్యేకంగా పాప తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. విజయ సిగ్గుగా నవ్వేసింది. ఆ రోజు రౌండ్స్ ముగించుకొని వస్తూ ఉండగా వినోద్ వెంటే వస్తున్న విజయ పేషెంట్ కండిషన్స్, ఇవ్వవలసిన మందులు వినోద్ చెప్తూ ఉంటే శ్రద్ధగా నోట్ చేసుకుంది. వినోద్ చెప్పడం పూర్తయ్యాక, సార్, నాదో చిన్న సందేహం అంది సంశయంగా చూస్తూ. ఏమిటన్నట్లు చూశాడు వినోద్ విజయ వంక. ఇది పర్సనల్ విషయమైనా అడగకుండా ఉండలేకపోతున్నాను. మన హాస్పిటల్లో పనిచేసే అనేక మంది సర్జన్స్, డాక్టర్స్ వేరే చోట క్లినిక్స్ తెరిచారు. కొంతమంది పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్స్లో కన్సల్టెంట్స్గా ఉంటున్నారు. అలాంటిది మీరు వచ్చిన ఆఫర్స్ని వదులుకుంటున్నారు అంది. అఫ్కోర్స్, ఎవరిష్టం వారిది. మనిషికి డబ్బు అవసరమే, కాదనను. కానీ అదే జీవితం కాదుగా. ఒకసారి మనిషి డబ్బు రుచి మరిగితే మనిషి రక్తం అలవాటు పడిన పులిలా మారిపోతాడు. అప్పుడు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, డబ్బు దాహం తీరదు. అందుకే నాకు ఇలా ఉండటమే ఇష్టం అన్నాడు వినోద్. కానీ సార్, ఈ రోజుల్లో మనం ఎంత బాగా వైద్యం చేసినా ప్రైవేట్ డాక్టర్స్ మీద ఉన్న గురి మన మీద ఉండటం లేదు. నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఎప్పుడు నిద్రపోతారో ఆయన నాకు అర్థం కాదు. ఇటు హాస్పిటల్ డ్యూటీ, అటు మార్నింగ్ 8 to 10 ఒక నర్సింగ్ హోమ్లో, ఆ తర్వాత ఈవినింగ్ 5 to 11 అవుతుందో తెల్లారిపోతుందో ఆయన క్లినిక్లో. ఆయన ఎంత చెప్తే అంత ఫీజు ఆనందంగా చెల్లిస్తారు. ఆయన చెప్పిన నర్సింగ్ హోమ్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటారు. రక్తం పిండినట్లు అంతంత ఫీజులు వసూలు చేసిన ఆయన దగ్గరికే వెళుతూ ఉంటారు జనాలు అంది విజయ బాధగా. అది వాళ్ళ తప్పు కాదు, అవసరం. తొందరగా నయం కావాలనే ఆతృత వారిని పని చేయిస్తుంది. డాక్టర్స్గా మన వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వస్తే ఇంటికి రమ్మంటాం, అక్కడ డబ్బు తీసుకొని ఇక్కడికి రమ్మంటాం టెస్టులకు. ఫ్రీగా గవర్నమెంట్ ఎక్విప్మెంట్ వాడుకుంటాం. ఇదేమని డాక్టర్లను ప్రశ్నిస్తే ప్రాణానికి ఎసరు పెడతారని భయం. అందుకని ఉన్నా లేకపోయినా తల తాకట్టు పెట్టైనా జలగల్లా పీడించా మనని తృప్తిపరిచి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వైద్యం వ్యాపారంగా మారిపోయింది. ఎవ్రీథింగ్ ఫర్ బిజినెస్. దట్ ఈజ్ అవర్ కంట్రీ. ఐ హేట్ దిస్ నాన్ సెన్స్. అందుకే నాకు చేతనైనంత వరకు కొందరికైనా ఇలా ఉపయోగపడుతున్నాననే తృప్తి చాలు అన్నాడు వినోద్ ఉద్వేగంగా. డాక్టర్ వినోద్ మాటలు వింటూ ఆయన్ని ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది విజయ. అంతవరకు ఏదో లోకల్లో ఉండి మాట్లాడుతున్నట్లున్న వినోద్ చటుక్కున్న విజయ్ వైపు చూసి మొహమాటంగా నవ్వేశాడు. ఇతరులతో పర్సనల్ విషయాల గురించి అంతసేపు ఎప్పుడూ మాట్లాడని వినోద్ అనుకోకుండా తన మనోభావాలను ఈరోజు మరొకరి ముందు వెల్లడించడంలో చిత్రమైన అనుభూతిని పొందాడు. ఆ రోజు పేషెంట్స్ రద్దీ అట్టే లేకపోవడంతో స్టాఫ్ రూమ్లో కూర్చుని రిలాక్స్డ్గా టీ సిప్ చేస్తూ మెడికల్ జర్నల్లో సగం చదివి వదిలేసిన ఆర్టికల్ చదువుతోంది విజయ. అది ఇటీవలే ముంబైలో జరిగిన హార్ట్ సర్జరీకి సంబంధించింది. ఇంతలో రాధిక తుఫాన్లా వచ్చి విజయ్ చేతిలోని పుస్తకం లాగి పక్కన పడేస్తూ, ఎప్పుడు ఇదే గోలా, ఇక లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ పాడు లేదా అంది విసుగ్గా. ఏమిటి సంగతి, నా మీద విరుచుకు పడుతున్నావు? చిరునవ్వుతో అడిగింది విజయ. ఏముంది, మన వాళ్ళందరం కలిసి రేపు ఆదివారం ఫ్యామిలీ పిక్నిక్ వేశారు అంది ఉత్సాహంగా రాధిక. సరే, నాకు కూడా చాలా విసుగ్గా ఉంది ఈ రొటీన్ లైఫ్తో. ఇంతకీ ఎక్కడికట్ట పిక్నిక్? ఉత్సాహంగా అంది. ఆహా, మన విజయ్ కూడా మనుషుల్లో పడుతోందే.
ఇన్నాళ్ళు ఎవరో మునికుమారి దారి తప్పి మన హాస్పిటల్కి వచ్చిందనుకున్నాను అంది వసంత అల్లరిగా. ఆ మాటలకు పకపక నవ్వేసింది. అరే, నీకు నవ్వడం కూడా వచ్చినా? ఇవాళ విజయ మనకు వింత మీద వింత చూపిస్తోంది. ఎవడో చచ్చాడు అంది రాధిక. ఎవరూ చావలేదు కానీ ఇంతకు పిక్నిక్ ఎక్కడికో చెప్పనే లేదు అంది విజయ. ఇంకా ఏమీ అనుకోలేదు. నాకైతే భీమిలి వెళ్దామని ఉంది. చక్కగా సముద్ర స్నానాలు చేయొచ్చు అంది వసంత. ఇంకా నయం, కొండ మీద అంగప్రదక్షిణాలు చేయొద్దు, చక్కగా అరకు వెళ్దాం అంది రాధిక. ఆ అరక ఇప్పుడు వెళ్తే గడ్డ కట్టుకుపోతాం అంది వసంత. ఏం కాదు, అరకు అందాలు చూడాలంటే వింటర్లోనే చూడాలి. చక్కగా ప్యాకేజ్ టూర్కి టికెట్లు తీసుకుంటే వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళి వచ్చేటప్పుడు బస్సులో రావచ్చు. దారిలో బొర్రా కేవ్స్ చూడొచ్చు. ఆ పైన భోజనం వాళ్లే ఏర్పాటు చేస్తారు. అరకులో పద్మావతి గార్డెన్స్, వాటర్ ఫాల్స్ చూడటానికి కూడా ట్రాన్స్పోర్ట్ బాధ్యత వాళ్ళదే. మనం ఏ హైరాణ లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అంది రాధిక. ఇదేదో బాగున్నట్టుందే రాధిక. అయితే నా ఓటు నీకే అంది వసంత. మరి భీమ్లీ అంది విజయ హాస్యంగా. ఇంతలో డాక్టర్ వినోద్ అక్కడికి రావటంతో సరదాగా సాగుతున్న వాళ్ళ సంభాషణ అర్థాంతరంగా ఆగిపోయింది. ఎప్పుడూ రాని వినోద్ అలా హఠాత్తుగా రావటంతో అంతా ఆశ్చర్యపడుతూ లేచి నుంచున్నారు. కూర్చోండి కూర్చోండి. రాధిక, రేపు సండే మీకేమైనా పనుందా అడిగాడు డాక్టర్ వినోద్. రాధికకు వెంటనే అర్థమైపోయింది రేపేదో ఆపరేషన్ ఫిక్స్ అయిందని. పచ్చి వెలక్కాయ గొంతు కడ్డపడ్డట్టు వెంటనే జవాబు చెప్పలేకపోయింది. మాటలు కూడబలుక్కుంటున్నట్లుగా నాకా సార్, నాకు అంటూ తడబడుతున్న రాధిక అవస్థ చూసిన వసంత, ఎక్స్క్యూజ్ మీ సార్, రేపు సండే సరదాగా అందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా సార్ అంది. నేనా? నో, మండే నేను బెంగళూరు వెళ్ళాలి సెమినార్కి. అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ కేసు తగిలింది ఈరోజు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే మనిషి బతకటం కష్టం. సమయానికి ప్రభాకర్ కూడా ఊళ్ళో లేడు, ఎలా అని ఆలోచనగా అంటున్న వినోద్ను మధ్యలోనే ఆపి, పర్లేదులే సార్, నేను ఎట్లుండవుతాను అంది రాధిక నీరసంగా. సరే అయితే థియేటర్ సిద్ధం చేయించమని చెప్తాను, రేపు 7కి ఆపరేషన్ చేసేద్దాం. ఒకసారి మీరు కూడా పేషెంట్ని చూసిరండి, ఇంటెన్సివ్లో ఉన్నాడు అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు వినోద్. మహానుభావుడు ఈ సండే కూడా తినేశాడు. ఇంట్లో పిల్లల్ని 1 రోజుల నుండి ఊరిస్తున్నాను. ఆయన ముందే వార్నింగ్ ఇచ్చారు, ఈసారి క్యాన్సిల్ అయితే ఊరుకోనని. రేపు కూడా క్యాన్సిల్ అయితే ఏమవుతుందో. నేరకపోయి డాక్టర్ని అయ్యాను. అది ఈ సబ్జెక్ట్ తీసుకొని ఈయన పాలపడ్డాను. ఏ తల్లి కట్టుకుంటుందో ఈ మహానుభావుణ్ణి. లైఫ్ అంతా ఈయన కోసం ఎదురుచొట్టంతోనే సరిపోతుంది అంది రాధిక కసిగా. అదేంటి, మాస్టర్కి ఇంకా పెళ్లి కాలేదా అడిగింది కొత్తగా చేరిన వనజ. ఈయన్నెవరు చేసుకుంటారే బాబు, ఎప్పుడు షేక్స్పియర్ తమ్ముడిలా సీరియస్గా ఉంటారు. ఆ పైన డ్యూటీ డ్యూటీ అంటూ జనాన్ని చంపుతారు అంది వసంత రాధికకు వంతపాడుతూ. ఎందుకు అందరూ సార్ని అలా తిడతారు? డాక్టర్ వినోద్ ఆపరేషన్ చేస్తే ఎంత క్లిష్టమైన కేసైనా ఇంతేనా అనిపిస్తుంది. పేషెంట్స్ ఆయన చేతుల్లో పడితే మా ప్రాణాలకు ఏమీ ఢోకా లేదని నిశ్చింతగా ఉంటారు. ఎముడితో పోరాడి తమ ప్రాణాలు తెస్తాడని దేవుళ్ళ కొలుస్తారు. స్టూడెంట్స్ ఆయన చేసే సర్జరీ చూడాలని నేర్చుకోవాలని ఆరాటపడతారు. మీరేమో ఆయన అలా తిడుతూనే ఉంటారు అంది విజయ సర్ది చెప్తున్నట్టు. మీ అందరికీ గొప్పగానే ఉంటుందమ్మా. 4 రోజులు వరుసగా అటెండ్ అయితే అప్పుడు తెలుస్తుంది ఈ దూర్వాసుడి గురించి. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఎంత టెన్షన్స్తో తెస్తామో మేమంతా. ఏ చిన్న తప్పు జరిగినా చీల్చి చెండాడేస్తాడు స్పాట్లోనే. ఆ ప్రభాకర్ గారు ఒకరు ఎప్పుడు వినోద్ గారిని సమర్థిస్తారు. నా స్థానంలో మీరుంటే తెలుస్తుంది నా ఇబ్బంది ఏంటో. పెద్ద హృదయ కోశ నిపుణులు, కానీ మీకెవరికి అసలు హృదయాలే లేవు. ఉన్నా అందులో స్పందనే లేదు అంది రాధిక ఏడ్చినంత పనిచేస్తూ. రాధిక బాధ అర్థం చేసుకున్న విజయ అంది, ఏంటిది చిన్నపిల్లలా? పోనీ నేను అటెండ్ అవుతాను, నువ్వు వెళ్ళు అంది అనునయంగా. వద్దులే, నా బదులు నువ్వు మానేస్తావా పిక్నిక్ అంది రాధిక మొహమాటంగా. మరేం పర్వాలేదు, నాకు ఇదే ఇంట్రెస్ట్. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదుగా. దీని మూలంగా ఎంతో కొంత నేను నేర్చుకోగలుగుతాను. కానీ నేను అటెండ్ అయితే చీఫ్కి కోపం వస్తుందేమో, నువ్వు వెళ్ళి చెప్పు అంది విజయ భయంగా చూస్తూ. భలేదానివే, ఆ దుర్వాసుడికి అసిస్టెంట్ చేయడానికి లేని భయం చెప్పడానికి వచ్చిందా? సరే నేనే చెప్తాను. నాకింత సాయం చేసినందుకు ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎలా అంది రాధిక ఉత్సాహంగా. కానీ డాక్టర్ వినోద్ ఎదుటపడి ఆ మాట చెప్పే ధైర్యం లేక, రేపు విజయ్ ఏదో విధంగా మేనేజ్ చేస్తుందిలే అని చెప్పకుండానే వెళ్ళిపోయింది రాధిక.
ఆపరేషన్ థియేటర్లో రాధిక బదులు విజయను చూసి ఒక క్షణం ముఖం చిట్లించాడు వినోద్. అంతలోనే సర్దుకుని పనిలో నీలమైపోయాడు. అది గమనించిన డాక్టర్ మూర్తి, రాధికకు ఆరోగ్యం బాగోలేదు, అందుకని డాక్టర్ విజయను పిలిపించాల్సి వచ్చింది అన్నాడు సర్ది చెప్తున్నట్టుగా. ఆ మాటలు విని విననట్లుగా తల పంకించి ఊరుకున్నాడు వినోద్. కానీ ఆయనకు అర్థమైంది రాధిక పిక్నిక్కు వెళ్ళిందని. ఆమె బాధ్యత రాహిత్యానికి మనసులోనే విసుక్కున్నాడు. ఆపరేషన్ అయ్యాక మర్నాడు బెంగళూరు తీసుకెళ్లాల్సిన పేపర్సు, ఇతర మెటీరియల్ రిఫర్ చేస్తూ మధ్య మధ్యలో పేషెంట్ కండిషన్ చూస్తూ ఆ పూట అక్కడే ఉండిపోయాడు వినోద్. సాధారణంగా ఆపరేషన్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు వినోద్. పేషెంట్ను సీనియర్ డాక్టర్స్ అయిన ప్రభాకర్కి కానీ రాధికకి కానీ అప్పగించి ఆ ఇద్దరూ లేకపోవడంతో విజయ లాంటి జూనియర్ డాక్టర్ మీద భారం వేయటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే మర్నాడు సెమినార్లో చదువుకోవాల్సిన పేపర్ సెట్ చేయాల్సి ఉన్నా అక్కడే ఉండిపోయి అసహనంగా పేపర్లు చూసుకోసాగాడు. వినోద్కు మరుసటి రోజు బెంగళూరు ప్రయాణం ఉంది కనుక అతను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక పేషెంట్ కండిషన్ వాచ్ చేస్తూ అక్కడికే టిఫిన్ తెప్పించుకొని తింది విజయ. మధ్య మధ్యలో డాక్టర్ మూర్తి కూడా వచ్చి చూసెళ్ళాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో టీ తాగుదామని ఫ్లాస్క్ తీసి చూశాడు వినోద్. అందులో టీ లేకపోవడంతో బాయ్ కోసం బయటకు వచ్చాడు. ఇంతలో గ్లాస్ డోర్ల నుండి కనిపిస్తున్న దృశ్యం అతని నిలువునా కంపించి వేసింది. పేషెంట్ని అంత సీరియస్ కండిషన్లో చూసి కూడా తనను పిలవని విజయ్ మీద కోపం ముంచుకొచ్చింది. తానింత శ్రమపడి చేసిన ఆపరేషన్ వృధా అయిందనే బాధతో విసురుగా ఐసీయూలోకి అడుగుపెట్టిన వినోద్ పేషెంట్కు విజయ్ ట్రీట్ చేసే విధానం గమనించి శాంతించాడు. అంతవరకు బాగానే ఉన్న పేషెంట్ కండిషన్ సడన్గా చేంజ్ అయి ఫిట్స్ రావటం ప్రారంభం కావడంతో అంతవరకు పేషెంట్ని పరిశీలిస్తున్న విజయ్కు వెంటనే వినోద్ని పిలవాలనే ఆలోచన రాలేదు. అంతకు ముందు రోజు తాను మెడికల్ జర్నల్లో చదివిన ముంబై కాంప్లికేటెడ్ కేసులో ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయ్యారో ఫ్లాష్లా వెలిగింది ఆమెలో. వెంటనే ఆచరణలో పెట్టింది. క్రమంగా పేషెంట్ నార్మల్ కండిషన్లోకి రావడంతో రిలీఫ్గా ఊపిరి పీలుస్తూ తలెత్తిన విజయ ఎదురుగా నిల్చున్న వినోద్ను చూసి గజగజ వణికిపోయింది. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాక, సార్ నాకు అంటూ తడబడుతున్న విజయను చూస్తే జాలేసింది వినోద్కి. ఆమె బెదిరి పోగొట్టాలనే ఉద్దేశంతో, ఎందుకు డాక్టర్ అంత కంగారు, ఇప్పుడు మీరేం చేశారో నేనైనా వచ్చి అదే చేసేవాణ్ణి, నాకు శ్రమ తగ్గించినందుకు థ్యాంక్స్ అన్నాడు చిన్నగా నవ్వుతూ. దాంతో విజయ్లో నెర్వస్నెస్ కొంత సర్దుకుంది. మరొకరైతే పేషెంట్ స్థితి ఇంత సీరియస్గా ఉన్నందుకు వాళ్ళు కంగారు పడి ఇతరుల్ని కంగారు పెట్టి తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన అనేక సందర్భాలు చూశాను నేను. కానీ దానికి భిన్నంగా ఎంతో సమయస్ఫూర్తితో ఒక నిండు ప్రాణాన్ని కాపాడారే వాళ్ళ మీరు. రియల్లీ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీకు మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా డాక్టర్కి కావాల్సింది ఓర్పు, కూల్నెస్. ఇవి ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వరిస్తుంది. ఓకే, చాలా అలసిపోయినట్టున్నారు, టీ తీసుకుందాం రండి అని ఆహ్వానించాడు. అప్పటికే నారాయణ ఫ్లాస్క్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. వినోద్ చెప్పకుండానే, టీ తెస్తాను సార్, పాపం ఉదయం నుండి అమ్మగారు ఇక్కడే ఉన్నారు, భోజనం కూడా చేయలేదు అన్నాడు నారాయణ. దాంతో మరింత ప్లీజ్ అయిపోయాడు వినోద్. అరే అలాగా, అయితే ఇద్దరికి ఏమైనా టిఫిన్ తీసుకురా, ఇదిగో డబ్బులు అంటూ డబ్బు తీసి అందించాడు. నారాయణ టిఫిను టీ తెచ్చి రూమ్లో పెట్టి విజయ్ దగ్గరకు వచ్చి, అమ్మా సార్ రమ్మంటున్నారు అని వచ్చి చెప్పాడు. మరొకసారి పేషెంట్ కండిషన్ చెక్ చేసి కదిలింది విజయ్ అక్కడి నుండి. విజయ్ వెళ్ళేసరికి నారాయణ 2 ప్లేట్లలో టిఫిన్ సర్ది మంచినీళ్ళు నింపిన గ్లాసులు పక్కన పెట్టి 2 కప్పులు టీ ఫ్లాస్క్ పక్కగా చిన్న స్టూల్పై ఉంచి వెళ్ళిపోయాడు. వినోద్ టేబుల్ నిండా రకరకాల మ్యాగజైన్స్, హార్ట్ సర్జరీకి సంబంధించిన బుక్స్ చిందరవందరగా పడున్నాయి. విజయను చూసి, రండి ఈ అరణ్యాన్ని చూసి జడుసుకోకుండా అక్కడ కూర్చోండి వచ్చేస్తున్నా అంటూ పేపర్లు బొత్తిగా పెట్టసాగాడు. పర్వాలేదు సార్, మీ పని కానియండి అంది విజయ. పని ఉంది, ఇది రేపు నేను బయలుదేరే వరకు ఇలానే ఉంటుంది అంటూ సర్దిన పేపర్స్పై పేపర్ వెయిట్ పెట్టొచ్చాడు. ఇద్దరూ మౌనంగా టిఫిన్ చేశారు. తర్వాత టీ కప్పులో ఉంచుకుంటూ అన్నాడు వినోద్, విజయ, ఈరోజు మీరు చేసిన ట్రీట్మెంట్ చూశాక నాకు చాలా నిశ్చింతగా ఉంది. బెంగళూరు వెళ్ళటానికి సిద్ధపడుతున్నానే కానీ చాలా ఆందోళనగా ఉంది ఇంతవరకు. ఇప్పుడు ఆ ఫీలింగ్ మచ్చకైనా లేదు. రేపు బెంగళూరు వెళ్తే తిరిగి రావడానికి 6 days పడుతుంది. అంతవరకు పేషెంట్ భారం మీదే. ప్రభాకర్ గారు ఇప్పుడప్పుడే రారు కనుక జాగ్రత్త అన్నాడు వినోద్. తప్పకుండా సార్, ఐ విల్ డూ మై బెస్ట్ అంది విజయ్ వినయంగా. థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని వదిలేసి పిక్నిక్కి వెళ్ళిపోయినా మీరు భోజనమైనా చేయకుండా ఇలా ఎక్కడే ఉండిపోయారు అన్నాడు వినోద్ చిన్నగా నవ్వుతూ.
ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన పెదవులపై అరుదుగా కనిపించే చిరునవ్వు అతని ముఖానికే వింత అందాన్ని హుందాతనాన్ని ఇచ్చింది. అదే మాట మనసులో అనుకుంది. రాధిక పిక్నిక్కు వెళ్ళిన సంగతి మీకెలా? ఆశ్చర్యంగా చూస్తూ అర్ధోక్తిలోనే ఆపేసింది. నేను నిన్నే అనుకున్నాను ఇలా జరుగుతుందని. అయినా ఏమోలో ఆశ రాధిక తప్పకుండా వస్తుందని. ఆవిడింత బాధ్యత లేకుండా చేస్తారనుకోలేదు అన్నాడు. సారీ సార్, నేను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకండి. మనం ఎంత డాక్టర్స్ అయినా యంత్రాలం కాదుగా. రొటీన్ లైఫ్ నుండి అప్పుడప్పుడైనా చేంజ్ లేకపోతే చాలా కష్టం. అందులోనూ పెళ్ళై సంసారం చేస్తున్న రాధిక లాంటి వాళ్ళు ఇటు డ్యూటీ పరంగా అటు ఫ్యామిలీ పరంగా అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. రెండిటికి న్యాయం చేయటం అంటే సినిమాల్లో డ్యూయల్ రోల్ చేయటం లాంటిది. వాళ్ళంతా ముందుగా అనుకుని ఫ్యామిలీ మెంబర్స్తో పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు అప్సెట్ అవుతారని ఆమెను నేనే వెళ్ళమన్నాను అంది విజయ. మామూలుగా వినోద్కి ఎదుటిపడి మాట్లాడాలంటే భయపడే విజయ ఆ 4 మాటలు ధైర్యంగా అనేసింది. అంత నిక్కచ్చిగా మాట్లాడుతున్న ఆమె వైపు పరిశీలనగా చూశాడు ఒక క్షణం. అదే సమయంలో తన మాటలు ఎలా రిసీవ్ చేసుకున్నాడోనని ఆమె అతని వైపు చూడటంతో చూపులు మరల్చుకున్నాడు. సారీ విజయ, మీరు చాలా అఫెండ్ అయినట్టున్నారు. రాధికను విమర్శించాలని కాదు నా ఉద్దేశం. పరిస్థితి గమనించకుండా తన మానాన తను అలా వెళ్ళిందనే ఉద్దేశంతో అలా అన్నాను. రాధిక లాంటి ఎఫిషియన్సీ గల డాక్టర్ తన స్కిల్ని ఇలా వృధా చేసుకుంటున్నారనే నా బాధ అంతా. పోనీండి, మీరు కూడా ఉదయం నుండి ఇక్కడే ఉన్నారుగా, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు వినోద్ అఫెండ్ అయినట్లుగా చూస్తూ. మీ కోపం వచ్చినట్లుంది నా మాటలకు. రాధికలా నాకే బాధరబందీలు లేవు, మీరు వెళ్ళండి, నేనుంటాను. రేపు ప్రయాణం కదా అంది విజయ. వినోద్ ఏమీ బదులు పలకకుండా పుస్తకంలో తలదూర్చాడు. ఆ పైన సంభాషణ పొడికించే ధైర్యం లేక పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది విజయ. హాయ్ విజయ, ఏమంటున్నాడే మన దూర్వాసుడు, నన్ను చెడామడా తిట్టేశాడా అంది రాధిక వస్తూనే. లేదు, ఆహా రాధిక ఎంత గొప్ప పని చేసింది అని మెచ్చుకున్నారు. సరే కానీ పేషెంట్ని చూద్దాం, వస్తావా అడిగింది విజయ. వస్తాను కానీ చెప్పవే, మన దూర్వాసుడు ఏమన్నాడో అంది రాధిక గిల్టీగా ఫీల్ అవుతూ. ఏమీ అనలేదని చెప్పానా? డాక్టర్ మూర్తి గారు నీకు ఆరోగ్యం బాగుండలేదని చెప్పారు. ఆయన ఇంకేం అనలేదు. రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయం ఇటు నుండే స్టేషన్కి వెళ్ళారు అంది విజయ. అయ్యో, నిన్నంతా నా మూలంగా ఆయనకు విశ్రాంతి లేదన్నమాట అంది రాధిక నొచ్చుకుంటున్నట్టు. అన్నీ తెలిసే ఎప్పుడు ఆయన్ని తిడుతూ నిక్నేమ్స్ పెట్టి ఆనందిస్తావన్నమాట అంది విజయ. ఏం చెయ్యను, అలా అనకూడదని అనుకుంటాను. కానీ నాకు ఎదురయ్యే పరిస్థితులకు ఎవరిని నిందించాలో తెలియక అలా అనేసి తేలిక పడుతూ ఉంటాను. నిజానికి డాక్టర్ వినోద్ గారంటే నాకు చాలా గౌరవం. వృత్తిని దైవంలా భావిస్తారని. ఇంట్లో ఒత్తిళ్ళు నా వృత్తికి న్యాయం చేయటం లేదనే నా బాధ, అసహనం నా చేత అలా వాగిస్తుందనుకుంటాను. నా భర్త డాక్టర్ కావాలని ఏరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఈరోజు తన సరదాలు తీర్చడం లేదని ఎంతగా సాధిస్తారో నీకెలా చెప్పను అంది రాధిక. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాధిక అలా దిగులుగా మాట్లాడటంతో అంతవరకు బింకంగా మాట్లాడిన విజయ ఓదార్పుగా, చా ఊరుకో. సరే కానీ నిన్న పిక్నిక్ బాగా జరిగిందా అడిగింది మాట మారుస్తూ. చాలా బాగా జరిగింది. నువ్వు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. వచ్చినా బోర్ ఫీల్ అయ్యేదానివేమోలే, ఎందుకంటే అందరం జంటలుగా వెళ్ళాం కదా అని విజయ్ ఏమైనా అనుకుంటుందేమోనని చటుక్కున నాలుగు కొరుక్కుంటూ ఆమె వైపు చూసింది రాధిక. రాధిక బోళాతనానికి ముచ్చటగా నవ్వేసింది విజయ. దాంతో రాధిక కూడా తేలిగ్గా నవ్వేసింది. బెంగళూరు నుండి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వచ్చేశాడు వినోద్. ఆ రోజు ఓపీ అయ్యాక రౌండ్స్కు బయలుదేరాడు. వినోద్ వెంట రాధిక, ప్రభాకర్, మూర్తి బయలుదేరారు. విజయ్ కోసం చూశాడు వినోద్. అది గమనించిన ప్రభాకర్, సార్ విజయ్ గారికి మొన్నటి నుండి జ్వరం. మొన్న ఉదయం జ్వరంతోనే మీరు అప్పగించిన పేషెంట్ను చూసి వెళ్ళారు. నేను ఊరు నుండి వచ్చాను కదా అని గట్టిగా కేకలు వేయటంతో నిన్నటి నుండి రాలేదు అన్నాడు. పేషెంట్స్ పట్ల విజయ్ ప్రవర్తన వినోద్కి ఎప్పుడూ ఇష్టంగానే ఉంటుంది. జ్వరంతో కూడా వచ్చి చూసిందని వినటంతో మరింత గౌరవం పెరిగింది విజయ్ పట్ల. ఐసి, ఎవరైనా వెళ్ళి చూసారా అడిగాడు వినోద్. ఉదయం నేను వెళ్ళొచ్చాను సార్. పిటి ఏమిటంటే మందులు శ్రద్ధగా వాడాలని పేషెంట్స్కి చెప్తాం కానీ మనమే వాటిని అశ్రద్ధ చేస్తాం. విశ్రాంతి తీసుకోమని చెప్తాం కానీ ఆచరణలో మనమే పాటించాం, పుస్తకాలు చదువుతాం అంది కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. ఆ విధంగా డాక్టర్ వినోద్తో మాట కలిపి అతని కోపం పోగొట్టాలనే ఆరాటం రాధికలో. ఇంతలో వార్డులోకి అడుగుపెట్టారు అందరూ. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది.
పేషెంట్స్ కేస్ షీట్స్ చూస్తూ వారిని పరామర్శిస్తూ వాళ్ళ సందేహం నివృత్తి చేస్తూ ముందుకు సాగారంతా. రౌండ్స్ పూర్తయ్యాక విజయను చూసేందుకు వెళ్దామని రాధికను అడిగాడు వినోద్. ఆశ్చర్యంగా చూసింది వినోద్ వైపు ఆమె. ఈ రాతి మనిషికి మనుషుల మధ్య ఉండే అభిమానాలు స్పందన తెలిసినా అన్నట్టు. వీళ్ళిద్దరూ కలిసి విజయ్ ఇంటికి వెళ్ళేసరికి ఆమె సోఫాలో పడుకుని నార్మన్ బెతూన్ రాసిన రక్తాశ్రువుల పుస్తకం చదువుతోంది. అనుకోని విధంగా వినోద్ రాధికలు రావటంతో హడావుడిగా సోఫాలో నుండి లేవబోయింది. లేవకండి, మేము ఇక్కడ కూర్చుంటాం అంటూ వినోద్ సోఫా దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. రాధిక సోఫా మీదే ఓ పక్కగా కూర్చుంది. విజయ్ చెయ్యి పట్టుకుని జ్వరం ఉన్నది లేనిది చూస్తూ, ఎలా ఉంది విజయ, నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ థర్మామీటర్ నోట్లో పెట్టింది రాధిక. ఎంతుంది అడిగాడు వినోద్. 102 ఉందండి, చూడండి సార్, ఇంత జ్వరంతో ఎలా బుక్స్ చదువుతుందో అని విజయ్ వంక తిరిగి, ఏం విజయ తలనొప్పి రాలేదా అంటూ చేతిలోని పుస్తకం లాక్కుని పక్కన పెట్టింది. ఏదో తోచక తిరగేస్తున్నానులే అంది విజయ. ఏది ఇటు ఇవ్వండి అంటూ దాన్ని అందుకుని పేరు చూశాడు వినోద్. రక్తాశ్రువులు. ఎక్కడ సంపాదించుకున్నారు దీన్ని? అప్పట్లో ఈ పుస్తకం నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పలేను అన్నాడు వినోద్ ఉత్సాహంగా పేజీలు తిరగేస్తూ. విజయను కేకలేస్తాడని ఎదురు చూసిన రాధికకు వినోద్ చర్య చిరాకు కలిగించింది. తన ఆరాటం అర్థం చేసుకోకుండా పుస్తకాల గురించి డిస్కస్ చేయటం నచ్చని రాధిక మనసులోనే విసుక్కుంది ఇద్దరి మీద. అదేం పైకి వ్యక్తం చేయకుండా, ఇంతకీ ఉదయం నుండి ఏమైనా తిన్నావా అని అడిగింది సంభాషణ మరల్చే ఉద్దేశంతో. అప్పుడు వాస్తవంలోకి వచ్చిన వినోద్, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు వచ్చిన పని మరిచి పుస్తకాల్లో పడినందుకు తిట్టుకుంటూ. లేదు, నేనొక్కదాన్నే. ఆ మాటలు అంటున్నప్పుడు విజయ గొంతులో దాచిన దాగని వణుకును వినోద్ గమనించాడు. జాలిగా చూశాడు ఆమె వైపు. రాధికకు కూడా విజయ ఒంటరిదని తెలుసు, కానీ ఎప్పుడూ విజయ వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయలేదు. అసలు అవకాశమే విజయ ఇవ్వలేదు. అంతలోనే సర్దుకున్న విజయ, కాస్త కాఫీ కలపవా రాధిక అంది. ఇప్పుడు అదేం వద్దులేండి, మేము వెళ్తాం అంటూ లేచాడు వినోద్. ఎలాగో మా ఇంటికి వచ్చారు, కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళండి సార్ అంది విజయ అభ్యర్థిస్తున్నట్టుగా. విజయ నొచ్చుకుంటుందని తిరిగి కూర్చున్నాడు వినోద్. రాధిక ముగ్గురికి కాఫీలు కలిపి తెచ్చింది. కాఫీ తాగుతూ అడిగింది విజయ, సెమినార్ బాగా జరిగిందా సార్ అంటూ. చాలా బాగా జరిగింది. అయితే ఆ సెమినార్లో నేనంత నిశ్చింతగా ఉత్సాహంగా పాల్గొనటానికి మూలకారకులు మీరే. అక్కడ నేను ప్రజెంట్ చేసిన పేపర్స్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో వివరించలేను. ఒక విధంగా ఆ క్రెడిట్ అంతా మీదే. అగైన్ ఐ థ్యాంక్ ఫర్ యువర్ కోఆపరేషన్ అన్నాడు డాక్టర్ వినోద్ ఉత్సాహంగా. ఎస్ సార్, యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే అందులో సగం నాకు చెందుతుంది. ఆ రోజు నేను రావటం మానేసి విజయను పంపటం ఎంత మంచిదైందో చూసారా? ఆ రోజు నేను అటెండ్ కాలేదని నా మీద కోపం తెచ్చుకున్నారు, కానీ దాని వలన విజయ్లోని టాలెంట్ ఎలా బయటపడిందో చూసారా? సో సగం క్రెడిట్ నాకే చెందుతుంది అంది రాధిక ఉత్సాహంగా. రాధిక మాటలకు ముచ్చటపడ్డట్టుగా నవ్వేస్తూ, ఇతరుల కోపాన్ని ఎలా పోగొట్టాలో మీకు బాగా తెలుసు. మధుసూదన్ గారిని ఇలాగే కూల్ చేస్తారనుకుంటాను. అయినా మీ మీద కోపాన్ని విజయ్ గారు ఎక్కడ మిగలనిచ్చారు? మీ తరపున వకాల్తా పుచ్చుకొని ఆ రోజు గట్టిగా వాదించి నన్ను ఓడించారుగా అన్నాడు వినోద్ నవ్వేస్తూ. నిజమా విజయ అంటున్న రాధిక ఇంతలో విజయ వాంతి చేసుకునేందుకు ముందుకు వంగటం చూసి వెంటనే పక్క బల్ల మీద ఉన్న చిన్న గిన్నె అందుకుని విజయ్ నోటి దగ్గర ఉంచింది. వాంతి అయ్యాక నిస్త్రాణంగా కళ్ళు మూసుకుంది విజయ. అంతవరకు ఉత్సాహంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విజయను పడుకోబెట్టి దిండు దుప్పటి సరిచేసింది రాధిక. వాంతి చేసిన గిన్నె శుభ్రంగా కడిగి తెచ్చిపెట్టింది. మందులు ఏమేమున్నవి చెక్ చేసింది. రాధిక పనులన్నీ నిశ్శబ్దంగా గమనిస్తున్న వినోద్ హఠాత్తుగా, రాధిక నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోనంటే ఒక్క మాట అని రాధిక అంగీకారం కోసం చూశాడు ఆమె వైపు. విజయకు ఇంజెక్షన్ ఇచ్చి చేతులు కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంటూ ఏమిటన్నట్టుగా చూసింది రాధిక అతని వైపు. మీలో ఉన్న అలర్ట్నెస్ టాలెంట్ను మీరు పూర్తిగా వినియోగించుకుంటే ఈ పాటికి నన్ను మించిపోయేవారు. కానీ ఆ సీరియస్నెస్ ఎందుకు అన్ని వేళలా మెయింటైన్ చేయరో అర్థం కాదు నాకు అన్నాడు వినోద్ గొంతులో బాధ ధ్వనిస్తూ ఉండగా. సార్, మీ భావం అర్థమైంది నాకు, కానీ నిత్యం వృత్తికి జీవితానికి మధ్య జరిగే ఘర్షణ నన్ను మీరు ఆశించని విధంగా ఉండనీయటం లేదు. అందుకే నాకై నేను కొన్ని లిమిట్స్ విధించుకున్నాను. అటు నా కుటుంబ సభ్యుల ఆశలు ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత, ఇటు వృత్తికి న్యాయం చేయాలనే తపన నన్ను ఎరకాటంలో పెట్టేస్తూ ఉంటుంది.
దాని నుండి బయటపడేందుకే ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటాను. అందరితో ఉన్నంతలో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తాను. నాకింతకంటే ఏదో పొందాలి, సాధించాలి అన్న ఆశ, కోరిక లేవు. మీ కింద వర్క్ చేస్తూ మన టీం ఒక బెస్ట్ టీం అనిపించుకుంటే చాలు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంది రాధిక మనస్ఫూర్తిగా. ఆ క్షణంలో రాధిక వినోద్ కళ్లకు జీవిత సారం కాచి వడపోసిన అనుభవశాలిలా కనిపించింది. ఆపరేషన్ జరిగిన రోజు రాధిక గురించి మాట్లాడుతుంటే విజయ ఆమెను ఎందుకు సమర్థించిందో ఇప్పుడు అర్థమైంది వినోద్కు. నిజమే, డాక్టర్లు యంత్రాలు కాదుగా, వాళ్ళు కూడా రాగద్వేషాలున్న మనుషులే. అది విస్మరించి తాను నిరంతరం డ్యూటీ అంటూ అందరినీ ఇంతకాలం చాలా కష్టపెట్టి ఉండాలి అనుకున్నాడు తనలో తాను. తన మాటలకు జవాబేమీ ఇవ్వకుండా మౌనంగా ఉన్న వినోద్ను చూసి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్ అంది రాధిక ఆతృతగా చూస్తూ. నో, నేనే తొందరపాటుతనంతో మీ మనసు నొప్పించుండాలి. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు వినోద్ మనస్ఫూర్తిగా. ఇట్స్ ఓకే సార్, మనం వెళ్దామా అంది రాధిక. మరి విజయ్ గారి సంగతి అన్నాడు వినోద్. నేను ఇంట్లో చెప్పొస్తా, ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపటి నుండి ఇటే డ్యూటీకి వస్తాను అంది రాధిక. మరి మధుసూదన్ గారు అంటూ అర్ధోక్తిలో ఆగిన వినోద్ను చూసి నవ్వింది, చిన్నపిల్లాడిని చూసి నవ్వినట్టుగా. ఆయనేమి అనరు, చెప్పాను కదా, తన సరదాలు తీరటం లేదనే విసుగు తప్ప ఇటువంటి వాటికి ఏమీ అనరు. అదీగాక నాకు నైట్ డ్యూటీస్ అలవాటే కదా, ఇక బాధే ఉంటుంది అంది రాధిక. విజయ్ గారు నిద్రపోయినట్టున్నారు, మీరు వెళ్ళిరండి, మీరు వచ్చే వరకు నేనుంటాను అన్నాడు వినోద్. అతనికి తాను బెంగళూరు వెళ్లే ముందు విజయ హాస్పిటల్లో చేసిన పనే కళ్ల ముందు కదులుతోంది. తాను ఆ మాత్రం సాయం చేయకూడదా అనిపించింది వినోద్కు. ఒక మామూలు డాక్టర్ కోసం అంత పెద్ద సర్జన్ తన టైం స్పేర్ చేయటం ఎంతే అయినా హాస్పిటల్లో పేషెంట్స్ పట్ల ఆయన చూపించే కరుణ, వ్యవహరించే తీరు బాగా తెలిసిన రాధిక ఏమాత్రం ఆశ్చర్యపోలేదు ఆయన చర్యకు. రాధిక వెళ్ళిపోయింది. విజయ మగతగా నిద్రలోనే అస్పష్టంగా ఏదేదో కలవరించసాగింది. వినోద్కి ఏమీ అర్థం కాకపోయినా టెంపరేచర్ తగ్గేందుకు నుదుటిపై రుమాలు తడిపివేశాడు. మంచానికి కుర్చీ మరింత దగ్గరకు లాక్కుని మధ్యలో విజయను చూస్తూ నార్మన్ బెతూన్ రక్తాశ్రువులు చదవసాగాడు. జ్వరం తగ్గినా నీరసం తగ్గని విజయ ఇంకా డ్యూటీలో జాయిన్ కాలేదు. ఏమీ తోచక బాల్కనీలో చైర్ వేసుకుని వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చుంది. ఇంతలో దూరం నుండి స్కూటర్ మోడ్తో వస్తున్న వినోద్ను చూసి గబగబా మెట్లు దిగి ఎదురు వెళ్ళింది. ఎలా ఉన్నారు, అయినా మీరెందుకు దిగారు కిందకి అన్నాడు డాక్టర్ వినోద్ మందలింపుగా చూస్తూ. పర్వాలేదు సార్, ఇప్పుడు బాగానే ఉంది రండి అంటూ విజయ మేడ మెట్లు ఎక్కసాగింది. తెచ్చిన పళ్ళు బిస్కెట్లు విజయ్కిచ్చాడు వినోద్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్, నాకేమీ తినాలనిపించడం లేదు, నోరంతా ఒకటే చేయదు అంది విజయ. ఏం తినకుండా డ్యూటీ ఎలా చేద్దాం అనుకుంటున్నారు అడిగాడు డాక్టర్ వినోద్. అప్పుడే మీ దాకా వచ్చిందా సార్, అయితే ఇది వసంత పని అన్నమాట, అందుకేనా పని కట్టుకొని తిట్టడానికి వచ్చారు అంది విజయ బిక్కమొహంతో చూస్తూ. అదేం కాదు, చూసిపోదామని వచ్చాను, ఆ రోజు తర్వాత మళ్ళీ రావటానికి కుదరనే లేదు. పోనీ బాగా నీరసంగా ఉన్నారు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకొని రండి డ్యూటీకి అన్నాడు వినోద్ మృదువుగా. విజయ కాఫీ కల్పించింది. హాస్పిటల్ సంగతులు మాట్లాడుతూ కాఫీ తాగటం ముగించారు ఇద్దరు. రాధిక వసంతలతో మాట్లాడినంత స్వేచ్ఛగా వినోద్తో మాట్లాడలేకపోయింది. మాట్లాడేందుకు ఏమీ లేక మౌనంగా కూర్చుంది. ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చున్న వినోద్ను ఆశ్చర్యంగా చూసింది విజయ. సమయాన్ని వృధా చేయటం అన్నది అతని నిఘంటువులోనే లేని పని. వినోద్ వెళితే కాస్త విశ్రాంతిగా పడుకుందామని చూస్తోంది. ఎంతకీ అక్కడి నుంచి అతను కదిలే సూచనలు కనిపించక అతనుండగా పడుకోవటం ఇబ్బంది అనిపించి తను వేరే పుస్తకం తీసుకొని పేజీలు తిరగేస్తూ వినోద్ నిష్క్రమణ కోసం ఎదురు చూడసాగింది విజయ. చదువుతున్న పుస్తకాన్ని మూసేసి హఠాత్తుగా అడిగాడు వినోద్, విజయ మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అని. పెళ్ళా, ఇప్పుడెందుకు ఆ ప్రశ్న అంది విజయ తెల్లబోయి చూస్తూ. ఊరికే తెలుసుకుందామని. మీరెవరినైనా ప్రేమించారా అడిగాడు. ఇలాంటి ప్రశ్నలు వినోద్ నుండి వస్తాయని ఊహించని విజయ ఆశ్చర్యంగా వినోద్ వైపు చూసింది. తానెరగని కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు అనిపించింది. తనని ఆశ్చర్యంగా చూస్తున్న విజయను తిరిగి అదే ప్రశ్నతో రెట్టించి అడిగాడు. విజయ, మన మధ్య ఇటువంటి ప్రస్తావన వస్తుందని మీరెప్పుడూ ఊహించి ఉండరు కదా. మీరే కాదు, నేను కూడా అనుకోలేదు. కానీ మీ గురించి తెలుసుకోవాలని, మీరు అంగీకరిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను చెప్తూ ఆమె వైపు చూశాడు.
4వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.